ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి స్థానిక తహసీల్దార్ సురేష్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఓ సెల్లార్ ఇంటి అనుమతులు లేకుండా చేపట్టడంపై ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో పరిశీలించి దాన్ని నిలిపేసి యజమానికి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందస్తు ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే కూల్చివేసి యజమానులపై ప్రభుత్వ పరమైన చర్యలు కూడా తీసుకుంటామని, అంతేకాకుండా ప్రజలు కూడా సరైన అనుమతులు పొందిన అనంతరమే ప్లాట్లు కొనుగోలు చేయాలన్నారు. ఆయన వెంట గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు. ముస్తాబాద్ మండల సమస్త ప్రజలకు తెలియజేయమనగా ఏమైనా ప్రభుత్వ స్థలాలలో కానీ పట్టాలలో కానీ ఎలాంటి అనుమతి లేకుండా, గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా కానీ ఇల్లీగల్గా లేఅవుట్స్ కానీ అక్రమ కట్టడాలు కడితే మాత్రం వాటిని ఇమీడియట్లీ తొలగించేస్తాము. మీరు పద్ధతి ప్రకారం, రూల్ ప్రకారంగా, గ్రామ పంచాయతీ నిబంధనల ప్రకారం పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇప్పుడు గ్రామ పంచాయతీలలో సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది కాబట్టి ఆల్ స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేశారు కలెక్టర్ గారు. మీరు స్పెషల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క అనుమతి తీసుకున్న తర్వాత మీరు కట్టుకోవాలి. అలా అనుమతి తీసుకోకుండా కట్టాలని చేసినట్లయితే ఇమీడియట్లీ వాటిని తొలగించడం అవుతుంది. ఈరోజు ముస్తాబాద్ గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామ పంచాయతీలో ఇల్లీగల్గా సెల్లార్ కడుతుంటే అది ఎలాంటి అనుమతి లేకుండా కడుతుంది కాబట్టి వాటిని ఇమీడియట్లీ తొలగించడం జరిగింది. ఇక ముందు ఎవరైనా కానీ ఏదైనా కట్టడాలు కడితే మాత్రం గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు మీ పని చేసుకోవాలని తెలియజేయాలి.